తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతుంది. ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉండమని పార్టీ హైకమాండ్ కోరినా ఉండమంటూ దూరంగా ఉన్న నేతలు ఇప్పుడు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. తమకే అధ్యక్ష పీఠం కావాలంటూ దూసుకెళ్లిపోతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు ప్రాధాన్యత పెరగడంతో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నేతలతో జోష్ నెలకొంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో అధ్యక్షుడి కోసం పార్టీ అధిష్టానమే వెతికిన దొరకని నేతలు ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని కోరితే బాబోయ్ మేము ఉండమన్నారు. అధ్యక్షులుగా పనిచేసిన వారు సైతం అంతగా ప్రభావితం చూపలేకపోయారు. ఉన్న నాయకులు సైతం గోడ దూకేశారు. కానీ ఇప్పుడు మాత్రం అధ్యక్ష పదవి తమకంటే తమకే ఇవ్వండి అంటూ క్యూలు కడుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మరి పోటీ పడే నాయకుల ప్రసన్నం కోసం పావులు కదుపుతున్నారు. ఇది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం దిశగా ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో ఓ రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణలో కూడా బలపడాలనే వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీని నడిపించే రథసారథి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీ క్యాడర్ అలానే ఉందని, నాయకులు మారినా కార్యకర్తలు మాత్రం మారలేదని టీడీపీ చెబుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ టీడీపీలో పునర్జీవం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాల ముందే చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా పార్టీని పటిష్టం చేస్తామని ప్రకటించారు. అయితే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో తెలంగాణలోని టీడీపీ నేతల్లో జోష్ నెలకొంది. పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టనున్నారనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. బండ్లు ఓడలవుతాయి అనేటువంటి సామెత మనందరికీ తెలిసిందే. సరిగ్గా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఈ సామెత అనేటువంటిది సరిగ్గా సరిపోతుంది అనేటువంటి స్థాయిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది అనేటువంటి స్థాయిలో కూడా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేకుంటే పూర్తిగా ఖాళీ అయిపోతుందా అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవటమే కాకుండా కేంద్రంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితిలోకి ఆ స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీగా చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం అసలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో నాయకులు లేరు, కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు కూడా 10 సంవత్సరాల పైన దాటిపోయినటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల వైపు వారంతా అడుగులు పడిపోయినాయి. వారంతా తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసి వెళ్ళిపోయారనేటువంటి స్థాయిలో కూడా ఇలాంటి వ్యాఖ్యలన్నీ వినిపించినాయి. కానీ ఈ వ్యాఖ్యలన్నిటికీ ఇప్పుడు చెక్ పెట్టే విధంగా, ఈ వ్యాఖ్యలన్నిటికీ కొంత బ్రేక్ పడేటువంటి విధంగా లేకపోతే ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి అనేటువంటిదే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి మాత్రం
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని కావాలి, రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానంటూ కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన అనుచరుల దగ్గర, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర ఇదే విషయాన్ని పదే పదే ఆయన ప్రస్తావిస్తూ కూడా వస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విధమైనటువంటి విమర్శలు కూడా మనకు వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఫండ్ను మల్లారెడ్డి ఇవ్వబోతున్నారనేటువంటి స్థాయిలో కూడా చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 28వ తారీఖు హైదరాబాద్కి రానున్నటువంటి చంద్రబాబుతో భేటీ కావాలనేటువంటి ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. మల్లారెడ్డి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల 28న చంద్రబాబు నాయుడిని మల్లారెడ్డి కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో చంద్రబాబుతో జూలై మొదటి వారంలో మల్లారెడ్డి భేటీ అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ విధంగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ప్రస్తుతం ఓ పక్కన ఆయనకు ఉన్నటువంటి కేసులు కావచ్చు, లేదంటే ఇటు బీజేపీలోకి ఆయన వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోకి ఒకవేళ వెళ్ళాలి అని అనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా అక్కడ కనిపించడం లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం అంటే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, అదేవిధంగా కేంద్రంతో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అయితేనే తను పూర్తిగా సేఫ్ సైడ్లో ఉంటాను అనేటువంటి ఆలోచనలో కూడా ఆయన మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినటువంటి అనుచరగణం దగ్గర చేస్తున్నట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో మొత్తంగా మల్లారెడ్డి అంటే గతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టీడీపీ వైపుకి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కూడా వ్యాఖ్యలు వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇదే కనుక జరిగితే తుడిచిపెట్టుకుపోయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కనుమరుగై తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం వచ్చింది, పూర్వ వైభవం రానుంది, పూర్వ వైభవం వస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మల్లారెడ్డి ఆయన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకులతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఉండేటువంటి అనుచరులతో కావచ్చు, కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కావచ్చు, ముఖ్య నేతలతో కావచ్చు, ప్రత్యేకించి పార్టీకి సంబంధించినటువంటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి క్యాడర్తో కూడా ఆయన సంప్రదింపులు మాటామంతి జరుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే ఇదే తరహాలో అంటే మల్లారెడ్డి తరహాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపుకి అడుగులు వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావటం ఖాయం అనేటువంటి స్థాయిలో కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా వారి యొక్క అభిప్రాయాలను కూడా చెప్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేటువంటి సామెత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఖచ్చితంగా సరిగ్గా సరిపోతుంది అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ, రాజ్ న్యూస్, హైదరాబాద్.